పోస్టల్ బ్యాలెట్ పై వైఎస్ఆర్సీపీ న్యాయ పోరాటానికి సిద్ధమైంది. పోస్టల్ బ్యాలెట్ పై ఈసీ ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాల్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అధికార సీల్, హోదా లేకుండా స్పెసిమెన్ సిగ్నేచర్తో పోస్టల్ బ్యాలెట్లను ఆమోదించాలన్న ఈసీ ఉత్తర్వులపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది వైఎస్ఆర్సీపీ. పోస్టల్ బ్యాలెట్పై హైకోర్టు ఉత్తర్వులను కొట్టేయాలని పిటిషన్ వేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న నియమ నిబంధనలే కొనసాగించాలని కోరింది. కేవలం ఏపీలోనే ఇలాంటి ఉత్తర్వులు ఇవ్వడాన్ని వైఎస్ఆర్సీపీ ప్రశ్నిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, ఆంధ్రప్రదేశ్ లో పోస్టల్ బ్యాలెట్ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. ప్రధానంగా ఎన్నికల సంఘం ఇటీవల ఇచ్చినటువంటి ఉత్తర్వులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. కేవలం ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే ఇలాంటి ఉత్తర్వులు ఎందుకు ఇచ్చారనేటువంటి ప్రధానమైనటువంటి ప్రశ్నను లేవనెత్తింది. కేవలం అధికారిక సీలు, అలాగే హోదా రాయకుండా వాటిని పోస్టల్ బ్యాలెట్ ను అంగీకరించాలని, ఆమోదించాలని ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. సో దీన్ని వైఎస్ఆర్సీపీ వ్యతిరేకిస్తుంది. దీనివల్ల పెద్ద ఎత్తున వివాదాలు చెలరేగేటువంటి అవకాశం ఉంది. స్పెసిమెన్ సిగ్నేచర్ విషయంలో గందరగోళం తలెత్తేటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా అధికారిక సీల్ ఉండాలి, అలాగే డెసిగ్నేషన్ ఏ అధికారి సంతకం పెడుతున్నారు, ఆయన యొక్క హోదా ఏంటి అనేది డెఫినెట్ గా రాసి ఉండాలి. కానీ అవన్నీ లేకుండానే సీల్ లేకున్నా, అలాగే హోదా రాకుండా కానీ వాటిని అంగీకరించాలి, ఆమోదించాలనేటువంటి విషయం వల్ల డెఫినెట్ గా పోస్టల్ బ్యాలెట్లలో వివాదం తలెత్తేటువంటి అవకాశం ఉందని మొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాదిస్తుంది. దాదాపు ఈసారి ఆంధ్రప్రదేశ్ లో 4-5 లక్షల పోస్టల్ బ్యాలెట్ నమోదైనటువంటి విషయంలో నేపథ్యంలో డెఫినెట్ గా ఈ అంశం చాలా కీలకంగా మారింది. ఇటీవల హైకోర్టు దీనిపైన దాఖలైనటువంటి పిటిషన్ ను పరిష్కరిస్తున్నట్టు, దీంట్లో ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఎలక్షన్ పిటిషన్ వేసుకోవాలని రీసెంట్ గా తీర్పు చెప్పింది. సో ఆ నేపథ్యంలో హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును సుప్రీంకోర్టులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సవాల్ చేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఏ నిబంధనలు అయితే అమలవుతుందో వాటిని ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి రూల్స్ నే అప్లై చేయాలి తప్ప ఆంధ్రప్రదేశ్ కోసం ప్రత్యేకంగా కొత్తగా రూల్స్ అమలు చేయాల్సినటువంటి అవసరం లేదు. డెఫినెట్ గా సీల్ ఉండాలి, అలాగే డెసిగ్నేషన్ రాసి ఉండాలి, స్పెసిమెన్ సిగ్నేచర్. సో ఈ మూడు ఉన్నటువంటి వాటిని అంగీకరించాలని నిబంధనలు ఉన్నాయి కాబట్టి ఆ ఎగ్జిస్టింగ్ నిబంధనలనే ఆంధ్రప్రదేశ్ అమలుపరచాలి తప్ప కొత్తగా వీటి కోసం సవరించాల్సినటువంటి అవసరం లేదనేటువంటి విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాదిస్తుంది. సో ఆ అంశాలతో కూడినటువంటి పిటిషన్ సుప్రీంకోర్టులో వేస్తున్నటువంటి పరిస్థితి. వెంకటేష్, అంటే ఇప్పుడు 4th రిజల్ట్ రానున్న నేపథ్యంలో ఈ ఎలక్షన్ పిటిషన్ హియరింగ్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? ఏంటి దానికి సంబంధించిన అప్డేట్? సుప్రీంకోర్టులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ న్యాయ పోరాటం చేయాలని డిసైడ్ అయింది. ఎందుకంటే ఇది హైకోర్టు ఆల్రెడీ దీనిపైన ఎలక్షన్ పిటిషన్ వేసుకోవాలని చెప్పింది. కాబట్టి డెఫినెట్ గా ఈ అంశాన్ని ఎన్నికల కౌంటింగ్ ముందు ఉత్తర్వులు వచ్చినా, ఉత్తర్వులు రాకపోయినప్పటికీ డెఫినెట్ గా ఈ అంశం పైన ఎన్నికల సంఘం చేసినటువంటి ఉత్తర్వులపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ న్యాయ పోరాటం చేయాలని డిసైడ్ చేయాలి. కాబట్టి సుప్రీంకోర్టులో ఈ అంశం పైన రేపు విచారణ జరిగేటువంటి అవకాశం ఉందని ఆశిస్తున్నారు. ఎందుకంటే ఎల్లుండే కౌంటింగ్ ఉంది కాబట్టి అంతకంటే ముందే దీనిపైన విచారణ చేపట్టి తగిన ఉత్తర్వులు ఇవ్వాలని ఆ మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ న్యాయ పోరాటం చేస్తుంది. సీల్ లేకుండా, డెసిగ్నేషన్ లేకుండా రాయడం వల్ల ఎవరు పడితే వాళ్ళు సిగ్నేచర్ చేసి అదే అధికారిక సిగ్నేచర్ అని క్లెయిమ్ చేసేటువంటి అవకాశం ఉంది. సో దానివల్ల అభ్యర్థుల భవితవ్యం వారి తలరాతలే మారేటువంటి పరిస్థితి కాబట్టి ఈ పరిస్థితుల నేపథ్యంలో ఈ అంశాన్ని క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందన్నది ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం. రైట్ వెంకటేష్.